ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాంసాహారం భుజించుట పాపమా? అలాగే మాంసాహారమును భుజించి పవిత్రమైనటువంటి గ్రంథములను చదువుట, గుడులకు వెళ్ళి దైవ దర్శనం చేసుకొనుట మంచిదేనా అనేటటువంటి విషయాలను మీకు నేను వివరించదలిచినాను. దానికి ముందుగా అన్నమాచార్యుల వారు ఆలపించినటువంటి కీర్తన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్ద అన్నమాచార్యుల వారు ఆలపించినటువంటి కీర్తన, అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే చొచ్చితిని, అంతర్యామి అలసితి. ఈ అన్నమాచార్య ఆలపించినటువంటి కీర్తనయందు స్వామివారిని అంతర్యామి అనుచు ఆ యొక్క కీర్తనని ఆలపించటం జరిగినది అన్నమాచార్యులు వారు. అంతర్యామి అనగా ఏమిటి? అంతర్యామి అనగా ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి వాడవు ఓ వెంకటేశ్వర నీవే అని అన్నమాచార్యులు వారు వెంకటేశ్వర స్వామి వారిని పిలుస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు ఆయనకి, ఓ స్వామి అంతర్యామిగా అనగా ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి ఓ వాడా అని ఆలపిస్తూ, నేను అలసితిని సొలసితిని, ఇప్పుడు నీ శరణుని పొందాను, నీ శరణును ఆశ్రయించాను, నాకు మోక్షాన్ని ప్రసాదించు, ఈ మరణ జనన చక్రం నుంచి నన్ను బయటికి తీసుకొని పో, నీలో నన్ను కలుపుకో అని ఈ సంకీర్తన ద్వారా అన్నమాచార్యులు వారు ఆలపిస్తూ ఉన్నారు. దీనిని బట్టి మనం ఏమి తెలుసుకోవాలి? అంతర్యామి అనగా ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ, వెంకటేశ్వర స్వామి. వీరందరూ కూడా దశావతారాలు. శ్రీరాముడు దశావతారాలు పొందినటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ దశావతారం పొందినటువంటి వారే అంతర్యామిగా ఉన్నారు. ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నది సాక్షాత్తు ఆ భగవంతుడే. అలాంటప్పుడు ఆత్మ అనేది ఒక మనిషి శరీరంలోనే ఉంది అనేది లేదు కదా. ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడిగా భగవంతుడే ఉన్నాడు కాబట్టి మనము ఏ ప్రాణిని హింసించినా ఆ ప్రాణిలో ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ భగవంతుడిని హింసించినట్లే కదా. ఆ విధంగా మనం ఆలోచిస్తే మరి మాంసాహారం తినటం మంచిదేనా? మీరే ఆలోచించండి. శ్రీ భగవద్గీత యందు కూడాను శ్రీకృష్ణ పరమాత్మ అంతర్యామిని నేను, ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా ఉన్నది నేనే, ఆ పరమాత్మను నేనే, పరమాత్మనైనటువంటి నా నుండే ఈ ప్రాణికోటి అంతా కూడాను ఆత్మలు ఏ ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడాను నా నుండి వచ్చినవే అని తెలిపినారు. మరి ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఆ పరమాత్మే అయినప్పుడు, ఆ భగవంతుడైనప్పుడు మరి ఆ ప్రాణులను హింసిస్తే, ఆ ప్రాణులను చంపేసి వాటి శరీరాన్ని భుజిస్తే అది తప్పే కదా. కాబట్టి మాంసాహారం తినటం అనేది మోక్షాన్ని పొందాలి. ఒక జ్ఞాని అయినటువంటి అతను
ఈ విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు మాంసాహారాన్ని మానేస్తారు, శాకాహారిగా మారతారు. ఎవరైతే ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడిగా ఉన్నది ఆ పరమాత్మ అని ఎవరైతే తెలుసుకుంటారో, మనము మరు జన్మ లేకుండా ఈ జనన మరణ చక్రంలో నుంచి విడివడి మోక్షాన్ని పొందాలి అనేటటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు అందరూ కూడాను మాంసాహారాన్ని ముందుగా మానేస్తారు, శాకాహారులుగా మారతారు. అలాగే గుడికి వెళ్ళి భగవంతుణ్ణి నమస్కరించుకొని మన యొక్క కోరికలను కోరుకుంటూ ఉంటాం. మాంసాహారాన్ని భుజించి గుడికి వెళ్తే గుడిలో ఉన్నటువంటి భగవంతుడు, మనము ఎవరైతే భగవంతుడిగా అనుకొని గుడికి వెళతామో ఆ భగవంతుడికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడాను సంతానమే. అనగా ఆ భగవంతుని పరమాత్మ ద్వారా ఆత్మ రూపంలో వచ్చినటువంటివి ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడిగా ఆయనే ఉన్నాడు. ఆత్మస్వరూపుడిగా వచ్చి ప్రతి ప్రాణిలోనూ అతనే ఉన్నాడు. కాబట్టి ప్రకృతి మరియు పురుషుడు అనేటటువంటి పరమాత్మ ద్వారా వచ్చి ప్రాణులన్నీ ఉద్భవించాయి. కాబట్టి ప్రతి ప్రాణి కూడాను, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి కూడాను ఆ పరమాత్మకు భగవంతుడికి సంతానమే. అయితే మన ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలలో ఒక పిల్లవాడు ఇంకొక పిల్లవాడిని కొట్టి అతను ఏడిపించి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి ఊరుకుంటాడా? నువ్వు ఎందుకు కొట్టావు, తమ్ముడిని ఎందుకు కొట్టావు, లేదా తమ్ముడు అన్నయ్యని కొడితే ఎందుకు కొట్టావు నువ్వు అని అడుగుతాడు కదా. మనకి బాధేస్తుంది కదా, నాన్నకి బాధేస్తుంది, ఎందుకు కొట్టావు నువ్వు అతన్ని అని. అలాగే మన కుటుంబంలో మన పిల్లలకి ఏదైనా జరిగినప్పుడు ఒకరి ద్వారా ఒకరు గొడవలు పడి చేసుకున్నప్పుడు మనకు బాధేస్తుంది కదా. అలాగే ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణి కూడాను ఆ పరమాత్మకి సంతానమే అయినప్పుడు ఆయన సంతానాన్నే వీరు భక్షించి ఆ శరీరాన్ని, ఆ ప్రాణిని చంపేసి ఆ శరీరాన్ని భక్షించి గుడికి వెళ్ళి కోరికలు కోరుకుంటే ఏ విధంగా పరమాత్మ, ఆ భగవంతుడు నీ యొక్క కోరికలను తీరుస్తాడు? ఎలాగ నువ్వు జ్ఞానివి అవుతావు? మరు జన్మ లేకుండా ఎలాగ నువ్వు చేసుకోగలవు? చాలా కష్టమైపోతుంది. మోక్షం పొందటం అనేది చాలా కష్టమైపోతుంది. జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉండాలి. గుడికి వెళ్ళినంత మాత్రాన, భగవంతుడిని ప్రార్థించినంత మాత్రాన మనము ఈ ప్రాణులను హింసించి మాంసాహారాన్ని భుజించి గుడికి వెళితే మనం కోరుకునేవేవి కూడా భగవంతుడు ఇవ్వడు. కాబట్టి నేను చెప్పదలిచినది ఏమనగా, ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా ఉన్న భగవంతుడే ఉన్నప్పుడు ఏ ప్రాణిని హింసించినా భగవంతుడిని హింసించినట్లే. కాబట్టి మాంసాహారం తినటం అనేది తప్పు. ఎవరైతే మరి జన్మ లేకుండా చేసుకోవాలి, నేను ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడాలి, మోక్షాన్ని పొందాలి అనేటటువంటి జిజ్ఞాస ఎవరైతే కలుగుతుందో, ఎవరైతే ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటారో వారు మాంసాహారాన్ని భుజించటం మానేస్తారు. అందరూ మానేస్తారు. కాబట్టి మోక్షాన్ని పొందాలంటే శాకాహారులుగా మారాల్సిందే. నేను ఈ విషయాన్ని మీకు చెప్పదలిచినాను. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.